ప్రభుత్వాల రాజకీయ ఆర్థిక విధానాలే మహిళలపై జరుగుతున్న దాడులకు కారణమని ఐప్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మీనా తివారీ అన్నారు. ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్ అసోసియేషన్ ఐప్వా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఐతానగర్లోని కొత్త మాసతొలి సిదాస్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి మహిళల సదస్సు నిర్వహించారు. ఐప్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మీనా తివారీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐప్వా జెండాను ఆవిష్కరించి సదస్సులో మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగాయని, మహిళల హక్కులు క్రమంగా క్షీణిస్తున్నాయని తీవ్రంగా ఆక్షేపించారు. లైంగిక దాడులపై మహిళల పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసి, అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగే పోరాటాలకు తగ్గాయని చెప్పారు. మహిళలపై జరిగే దాడులను బీజేపీ నాయకులు బహిరంగంగా సమర్థిస్తూ బాధితుల దుస్తుల సంస్కృతినే కారణమని నిందిస్తూ నేరస్తులను రక్షిస్తున్నారని ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై కూడా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని, లేబర్ కోడ్ల అమలు ద్వారా కార్మిక హక్కులను బలహీనపరుస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప మహిళా ఉద్యమ చరిత్ర ఉందని, ఈ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ మహిళా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఐప్వా రాష్ట్ర కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. గ్రామీణ పట్టణ మహిళలపై మైక్రో ఫైనాన్స్ కంపెనీల వేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐసీసీటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ లేబర్ కోడ్ల ప్రభావం మహిళల జీవనోపాధిపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతోందని వివరించారు. రాష్ట్ర నాయకులు అప్పలరాజు, కళావతి, పూజిత, బీబీ, జైనాబీ, సుజాత తదితరులు రాష్ట్రంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని తీర్మానించారు. తొలుత సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి రామ్దేవ్ స్వాగతం పలికారు. మహిళలకి నెలవారీ 1500 ఇస్తామన్నారు. ఆ 1500కు సంబంధించిన వాగ్దానం అమలు కాలేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి వాళ్ళ యువకులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ చాలా వినాశకరమైన విధానాలని అవలంబించడం అనేది జరుగుతూ ఉంది. మొత్తంగా వేధింపులు కానీ, అత్యాచారాలు కానీ, ఆచరణలో చెప్పేది ఒకటి, అత్యాచారాలు కానీ, అణచివేతలు కానీ ఇవన్నీ పెరిగేటువంటి విధానాలనే వీళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. వాగ్దానాలు అమలు చేయడం పక్కన పెట్టండి, మహిళల మీద ఇటువంటి అత్యాచారాలు పెరిగేటువంటి మతతత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎప్పుడూ లేనంత విధంగా ఎప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేనటువంటి, సాహసం చేయలేనటువంటి స్థితి నుండి ఈరోజు రాష్ట్రంలో వాటన్నింటినీ కూడా మతతత్వ రాజకీయాల్ని తీసుకురావడానికి వీళ్ళు కృషి చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే బీజేపీ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ అవసరం ఉన్నా లేకపోయినా ఈ మహిళల సమస్యలు, ప్రజల సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ లడ్డూ చుట్టూ రాజకీయాలను తిప్పడం, మతతత్వం చుట్టూ రాజకీయాలను తిప్పడం, ఈ నేపథ్యంలోనే వీళ్ళ పాలన అనేది కొనసాగుతుంది. ఒక పక్కన భూములన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు बलात्कारियों के साथ खड़े रहेंगे तो समाज में जो आम औरतों के साथ, छोटी बच्चियों के साथ जो बलात्कार की घटना हो रही है, जो अत्याचार और अन्याय हो रहा है, उनको न्याय कौन दिलाएगा? महिलाओं के लिए बात होती है यहाँ बेटी बचाओ की, बेटी पढ़ाओ की, लेकिन बेटियों पर इस तरीके का जुल्म हो रहा है। पूरे देश में ये जिस तरीके से ब्राह्मणवादी, मनुवादी व्यवस्था लाने की कोशिश बीजेपी कर रही है, ये कुल मिलाकर के महिलाओं को वही पुराने ज़माने में धकेल देना, जहाँ औरतों को कोई आज़ादी नहीं होगी, जहाँ समाज में उनके बराबरी के अधिकार नहीं होंगे, जहाँ पर उसे बस पुरुष के अधीन रहना है, एक ऐसी व्यवस्था बनाने की जो कोशिश हो रही है।